తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి వద్ద కనిపించిన విగ్రహంపై ఇప్పటికీ సంచలన ఆరోపణలు చేశారు. మహావిష్ణువు విగ్రహానికి ఘోర అపచారం జరిగిందంటూ ప్రభుత్వం పైన టీటీడీ పైన మండిపడ్డారు. అయితే ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అది విష్ణుమూర్తి విగ్రహం కాదని శనీశ్వరుడి విగ్రహం అని తేల్చి చెప్పారు. క్రమంలో భూమన మరోసారి స్పందించారు. అది శనీశ్వరుడు విగ్రహం కాదని అది ముమ్మాటికి మహావిష్ణువు విగ్రహమేనని స్పష్టం చేశారు. నాపై ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడేది లేదు. రాజకీయాల కంటే నాకు హిందూ ధర్మ పరిరక్షణే నాకు ముఖ్యమని భూమన స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. వైఖానస ఆగమ భగవత్ శాస్త్రాన్ని గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి పాలక మండలి సభ్యులు కొంతమంది ఈ రోజున నా మీద నిప్పులు చెరిగినట్టుగా మాట్లాడడం జరిగింది. నేను ఈరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు విగ్రహానికి జరుగుతున్నటువంటి అపచారం, అది కూడా సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత అలిపిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకమైన అపచారం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని వెలికి తీసి చూపిస్తే పాలక మండలి సభ్యులు, పాలక మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నా మీద పడి అది శనీశ్వర విగ్రహమని పనిగట్టుకొని కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనని నా మీద చాలా నిందారోపణలు మోపినారు. ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పుంగవులకే తెలియాలి, లేదా ఈ ఆధునిక వేద భాష్యకారులకే తెలియాలి. శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో ఇలా ఇది శని విగ్రహం. ఇందులో శనికి ఒక విల్లు, ఓ బాణము, ఓ త్రిశూలము, ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం. మా అపర మేధావులైనటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు తాము తప్పు మీద తప్పు చేస్తూ మళ్ళీ అది శని విగ్రహం, ఎప్పుడో అక్కడ ఎవరో కన్నప్ప ఎవరో ఒక శిల్పి చెక్కి అక్కడ వెళ్ళిపోయినాడు అని, అంటే శిల్పి చెక్కి దేవతా విగ్రహాన్ని అలా పాడేస్తే తీసివేయవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? అంటే ఒకవేళ మీరన్నట్టుగానే శని విగ్రహం అయితే అది దేవతా విగ్రహం కాదా, దేవతా స్వరూపం కాదా? నేను అది శని విగ్రహం కానే కాదని, అది 100% శ్రీ మహావిష్ణు విగ్రహమేనని చాలా స్పష్టంగా శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహంగా చాలా స్పష్టంగా అది నిరూపించటం జరిగింది. మీరు జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా నేను ఆడపోయి మందు బాటలు వేసినానంట. సరే, ఎంతకైనా దిగజారి మా మీద నిందలు మోపేటువంటి శక్తి ఉన్నది, మీకు యుక్తి ఉన్నది,